అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. మరలా మిమ్మల్ని దర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటి మహాభాగ్యాన్ని మా బ్రతుకులకు దయచేసినటువంటి మనల్ని కన్న తండ్రిని దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగుగాక. వెరీ గుడ్ అండి. ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని ఆలోచన చేద్దాం. గత ఎపిసోడ్లో మాట్లాడుతూ యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో కూర్చున్నటువంటి సత్యాన్ని ఆలోచన చేద్దామని. సో వీటిని గురించి అనేకులు అనేక విధాలుగా బోధించుకుంటూ ఉన్నారు. రైట్, ఒకసారి మనం వెళ్ళి చూద్దాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని దయతో వివరణిస్తున్నాను. ఒకసారి చదువుతాము. సోదరుడు స్టీఫెన్ గారు చదువుతారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. జాగ్రత్తగా వినాలి. దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఇవి చాలా సున్నితమైనటువంటి మాటలు. ఈరోజు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి మాటలు కూడా అయితే. ఒకసారి ఈ మాటను చూద్దాం ప్రియులారా. ఆది యందు అన్నాడు. ఆది యందు అంటే అర్థము మొట్టమొదట అని అర్థం ప్రియులారా. ఆది యందు. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మరొక అధ్యాయంలో వెళ్ళి చూద్దాం. చూడండి, 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనము. అక్కడ స్పష్టమైనటువంటి వివరము ఆది యందు అన్నటువంటి అర్థాన్ని చెప్తున్నాడు. చూడైనా యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. నేను ఒక్కడనై ఉండగా నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. ఇక్కడ ఒక గొప్ప మాటను తెలియజేస్తున్నాడు. ఆది యందు అని అంటే తండ్రి ఉన్నాడు, తండ్రి యొద్ద నేనున్నాను అని. చూడండి ఎంత వివరణ ఇస్తున్నాడు. నేను ఒక్కడనై ఉండక, నేను ఒక్కడనే కాదు అక్కడ ఉండింది. చూసారి, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. ఆది యందు, ఆరంభమనందు. ఇక చెప్పాలంటే సృష్టి ఆరంభములో, అంటే సృష్టియే లేనప్పుడు సృష్టి ఆరంభమవుతుంది. ఆరంభించిన తర్వాత దాన్ని ఆరంభం అనరు. సృష్టి ఆరంభములో మొట్టమొదట ఆరంభించిన వ్యక్తి. చూసారు ఎంత వివరణ ఇచ్చాడు ఇక్కడ. ఆది యందు అనే పదానికి అర్థం చెప్పాను. ఆది యందు ఏము ఉండేనట? వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. అప్పుడు వాక్యం ఉందా, దేవుడు ముందా? అయితే వివరణగా అర్థం చేసుకోవాలి. వాక్యము ముందా, దేవుడు ముందా? ఆది యందు వాక్యము ఉండెను. ఒకే, మొట్టమొదట వాక్యము ఉండింది. సృష్టి ఆరంభములో వాక్యము. వెరీ గుడ్. మరి ఈ వాక్యము ఎవరి యొద్ద ఉండిందట? దేవుని యొద్ద ఉందనేటప్పుడు వాక్యం ఉందా, దేవుడు ముందా? తండ్రి అయిన దేవుని యొద్ద వాక్యం ఉండెను, అది దాని అర్థం. చూడండి, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఇప్పుడు వాక్యము దేవుడై ఉండెను. అది మరల వెంటనే ఆయన నీ జుట్లు పట్టుకుంటున్నారు. ఇక్కడ వివరణాత్మకంగా చూద్దాం ప్రియులారా. ఆది యందు వాక్యం ఉండెను. వెరీ గుడ్. వాక్యమే క్రీస్తు. ఆ వాక్యం ఎవరి యొద్ద ఉండెను? దేవుని యొద్ద ఉండెను. అంటే తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను. అది పూర్తి అర్థం మీరు చేసుకోవాల్సింది. తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను. అప్పుడు వాక్యం కూడా ఏమై ఉండెను? దేవుడై ఉండెను. అంటే ఆ వాక్యము కూడా దైవత్వమును కలిగినటువంటి గుణ లక్షణాలతో ఉంది. అర్థమైందా? ఈయన కాదు దాని అర్థం. ఆయన యొద్ద ఉన్న ఈ వాక్యము కూడా దైవత్వమును కలిగి ఉంది. ఇంతకు దేవుడు అనే పదానికి అర్థం ఏంటి అని అంటే, దేవుడు అనే పదానికి శక్తి ప్లస్ వ్యక్తి.
అంటే రోమపత్రిక మొదటి అధ్యాయం మీరు 20 వచనం చదవగలిగితే దేవుడు అని అంటే అక్కడ చదివి వద్దామా ఒకసారి? రోమపత్రిక మొదటి అధ్యాయం 20 వచనం. ఆయన ఆయన అదృశ్య లక్షణములు అనగా అనగా ఆయన నిత్య శక్తియు ఆయన నిత్య శక్తియు ఆయన దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటబడుచున్నవి అని ఉంది ప్రియులారా. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది అండి, ఆయన అదృశ్య లక్షణములు, దృశ్య లక్షణాలుగా దేవునికి ఉండేవి. దేవుణ్ణి దృశ్యంలో చూపిస్తున్నారంటే అది అబద్ధమని అర్థం. దేవుడు దృశ్యుడు కాడు, అదృశ్యుడు. అదృశ్యమైన గుణాలు కలిగిన వాడు, అంటే సుగుణాలు కలిగిన వాడు. అందులో ఆయన అదృశ్య లక్షణం ఏదంట? నిత్య శక్తియు, రెండోది దైవత్వము. అంటే శక్తి ప్లస్ ఏం కూడా ఉండాలి? వ్యక్తిత్వము కూడా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఆది అందు ఎలా ఉన్నాడట? నిత్య శక్తియు దైవత్వమును కలిగిన వాడై ఉన్నాడు. ఆ నిత్య శక్తియు దైవత్వము కలిగినటువంటి ఆ దేవుని యొద్ద వాక్యము ఉండెను. ఇప్పుడు వాక్యము కూడా ఏమై ఉండెను? దైవత్వమును కలిగి ఉండెను. అంటే దేవుడై ఉండెను అంటే దాని అర్థము నిత్య శక్తియు దైవత్వమును కలిగి ఉంది. చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇందులో వారికి ఏం వస్తుందో మనకు తెలియదు బ్రదర్. ఓ పదాన్ని పట్టుకుంటారు, ఇదంటారు, అదంటారు, అక్కడెలా మాట్లాడింది, ఇక్కడెలా మాట్లాడింది. బావని చెప్పు మాకు, సరే? అర్థాలు చెప్పేసుకుని అర్థాన్ని మార్చివేయకు. ఈరోజు హీబ్రూ గ్రీకు నుంచి మాట్లాడుతున్నటువంటి సోదరులు చాలామంది ఉన్నారు. ఆ మాట్లాడుతున్నటువంటి ఆ భాషల్లోకి ఎందుకు అర్థాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? ఒకసారి ఆలోచించేయండి. నీకు తెలియదు కాబట్టి, అది నాకు తెలుసు కాబట్టి అని అనుకుంటున్నారు. ఇంకో మాట చెప్పనా, హీబ్రూలోను గ్రీకులోను ఉన్నటువంటి పదాలను ఈరోజు తీసుకొచ్చి మాట్లాడుతున్న వ్యక్తులందరూ డినామినేషన్కి ఒక అర్థాలు చెప్తున్నారు. అందరూ ఒకే డినామినేషన్కి సంబంధించినటువంటి మాట మాట్లాడకూడదా? రకరకాల డినామినేషన్లో ఉన్న వారందరూ రకరకాలుగా దాన్ని వారికి వక్రీకరిస్తున్నారు. వారికి ఇష్టం ఇచ్చినట్టు దాన్ని మాట్లాడుకుంటున్నారు. దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని. ఏమండి, గ్రీకు నీకు నాకు తెలియదు కాబట్టి, హీబ్రూ అన్నది అందరికీ తెలియదు కాబట్టి ఇది ఏం మాట్లాడినా రైటే అంటే అది కాదండి నువ్వు మాట్లాడాల్సింది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా గ్రీకు అది ఏమండి, రోమన్ కెథలిక్లో ఉన్నటువంటి బ్రదర్ మాట్లాడినా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నవాడు మాట్లాడినా, లూథరన్లో ఉన్నవాడు మాట్లాడినా, బ్యాప్టిస్ట్లో ఉన్నవాడు మాట్లాడినా, ఏమండి ఎనీ డినామినేషన్స్ వారు మాట్లాడింది ఒకే పదానికి ఒకే అర్థం చెప్పండి. మరి ఒక్కొక్క డినామినేషన్కి సంబంధించిన వాడు ఒక్కొక్క అర్థాలు చెప్తున్నాడు. ఎవరిది నమ్మంటావు? దేవుడు నాకు ఇచ్చిన భాష తెలుగు, దేవుడు నాకు ఇచ్చిన భాష తమిళ్, దేవుడు నాకు ఇచ్చిన భాష మలయాళం, దేవుడు నాకు ఇచ్చిన భాష ఇంగ్లీష్, ఏదైతే అనుకుంటున్నారో ఆ భాషలు దేవుడు సంపూర్ణంగా మాట్లాడలేదనుకోని అర్థమా? అప్పుడు హీబ్రూలో ఉన్నది మాత్రమే రైటా? అప్పుడు తెలుగులో ఉన్నది రైట్ కాదా? ఇంగ్లీష్లో ఉన్నది రైట్ కాదా? ఎందుకండి ఈ వివాదాలు? ఎత్తు పోసుకుంటున్నారు తల మీద. నువ్వు భావం చెప్పరా బాబు. ఏ భాషలో ఉన్నటువంటి పదం అయినా అది భావంతో కూడుకున్న భాష అంటేనే భావం మరి అర్థము. భావం చెప్పకుండా భాష ఎందుకురా మాకు? భావం చెప్పు మాకు, భావంతో వివరణ చెయ్యి. ఇక్కడ చెప్తున్న మాట చూడు ఎంత అద్భుతంగా ఉందో. ఏమండి, ఆది యందు ఏమండి ఈ సృష్టి ఆరంభంలో ఏదీ లేనప్పుడు తండ్రి అనే దేవుడు ఉన్నాడు. ఆయనతో కుమారుడు అనేటువంటి క్రీస్తు, కుమారుడు అంటేనే అర్థం కన్నవాడు, ఆయన దగ్గర కుమారుడు ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? తండ్రి అయిన దేవుని దగ్గర ఉంది. ఆ తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న వాక్యములకు ఏమండి దైవత్వము కలిగిన శక్తి ఉందండి. అది దేవుడు అనే పదానికి అర్థాన్ని వివరించాడు అక్కడ. ఏంటంటే శక్తి, నిత్య శక్తియు దైవత్వము. ఇప్పుడు చెప్పండి, తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాడా? ఇది ఎవరిదండి? దేవుడు అంటే పదానికి అర్థం తెలిసి ఏడిస్తే కదా. దేవుడు అనే పదానికి అర్థము శక్తి ప్లస్ వ్యక్తి, దైవత్వం ఉండాలి, అతనికి నిత్య శక్తి ఉండాలి. యేసుక్రీస్తుకి నిత్య శక్తి లేదా? యేసుక్రీస్తుకి దైవత్వం లేదా? ఉంది. పరిశుద్ధాత్ముడు దైవత్వం కలిగిన వాడు కాడా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు శక్తినే కదా చూపిస్తావు, వ్యక్తిని చూపించవు కదా. ఆయన కూడా దేవుడే. అదిగో దైవములో నుండి వచ్చిన దేవుడు, ఆయన కూడా ఉంది ఆ శక్తి. ఏ శక్తి? ఆయనకు కూడా నిత్య శక్తి ఉంది, ఆయనకు కూడా దైవత్వం ఉంది. ఇక నా వివరణ ఏది అని అంటే, ఆది యందు దేవుడు ఉండెను, దేవుని యొద్ద వాక్యం ఉండెను, వాక్యము కూడా దేవుడై ఉండెను. అంటే దాని అర్థం ఏంటంటే దైవత్వము కలిగినటువంటి శక్తి ప్లస్ వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు.
చూడు ఆయన అని ఏమన్నాడు, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఇప్పుడు 14వ వచనం చదువు నాయనా. 14వ వచనం చదివినట్లయితే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. చూసారా, ఆ వాక్యానికి ఏమి ఇచ్చాడట, శరీరమునిచ్చి మన మధ్య నివసిస్తూ ఉంది. ఇప్పుడు ఆ వాక్యము దగ్గర వాక్యము ఏనైనా ఆయన అన్న దగ్గర నువ్వు నాకు ఏనైనా క్రీస్తును బట్టి పేరు పెట్టి చదువునైనా, ఆయన అన్న దగ్గర కానీ వాక్యం అన్న దగ్గర కానీ ఏం వచ్చేటట్టు చదవండి, వివరణంగా అర్థమైపోతుంది. చూడండి ఆయన ఇక్కడ ఒకసారి చూద్దాం ఆ మాటను. ఆది యందు క్రీస్తు ఉండెను. అది ఆ వాక్యం దగ్గర క్రీస్తు అని చదవండి, తెలిసిపోద్ది. నువ్వు అన్నట్టు ఒకవేళ యెహోవాయే అన్నట్టు కూడా దాన్ని కూడా పెట్టి చదువుదాము. ముందు క్రీస్తు అన్నది చదువుదాం, ఎంత అద్భుతంగా ఉందో చూద్దాం మాటలో. ఆది యందు క్రీస్తు ఉండెను. క్రీస్తు క్రీస్తు దేవుని యొద్ద ఉండెను. ఎంత స్పష్టంగా ఉంచున్నప్పుడు క్రీస్తు వేరు, దేవుడు వేరు. ఆయనని జుట్లు బిక్కోవాల్సినంత అవసరం లేదు, వివరంగా చెప్తున్నాడు. ఆది యందు క్రీస్తు ఉండెను, క్రీస్తు దేవుని యొద్ద ఉండెను. క్రీస్తే ఏమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. దేవుడంటే నిత్యశక్తియు దైవత్వమును కలిగిన వాడై ఉన్నాడు. క్రీస్తు ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎంత వివరంగా ఉందో చూడండి. క్రీస్తు వేరు, తండ్రి అయిన దేవుడు వేరు. అక్క సమస్తమును క్రీస్తు మూలముగా కలిగెను. కలిగినది ఏదియు క్రీస్తు లేకుండా కలగలేదు. చూడండి ఎంత వివరణ బాగుందో. సరే, ఇప్పుడు మీరన్నట్టు యెహోవా అనే పెట్టి చదువుదామనైనా. ఒకవేళ యెహోవా ఆయన వాక్యము అన్న దగ్గర ఏనండి యెహోవా లేదా దేవుడు అని పెట్టి చదువునా, దేవుడు అనే పెట్టి చదువు. యెహోవా అని కూడా తన పక్కన పెట్టు, దేవుడు అనే పదాన్ని పెట్టి చదువునా. ఆది యందు దేవుడు ఉండెను. ఓకే, దేవుడు దేవుని యొద్ద ఉండెను. ఏంట్రా అది, దేవుడు దేవుని యొద్ద ఉండడము అర్థమవుతుంది, అక్కడ గుద్దుతుంది, సాఫీగా అర్థం కావట్లేదు. ఆది యందు దేవుడు ఉండెను. వెరీ గుడ్. దేవుడు దేవుని యొద్ద ఉండేనా, ఏ దేవుడి దగ్గర ఉన్నాడు. సరే, ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడు దేవుడై ఉండెను. దేవుడే దేవుడై ఉండెను. దేవుడు ఆది యందు దేవుని యొద్ద ఉండెను. దేవుడు దేవుని యొద్ద ఉన్నాడట. దేవుడు సార్ ఇది. సరే, ఓకే, ఆలోచించేద్దాం. ఆయన అంటే ఎవరు ఇక్కడ, దేవుడు ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును దేవుడు లేకుండా కలగలేదు. కలిగినది ఏదియు దేవుడు లేకుండా కలగలేదు. ఆయనలో అంటే దేవునిలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగండెను. ఇప్పుడు 14వ వచనము, ఆ దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఇది ఎట్సారి వస్తుంది, అప్పుడు ఒక్కడని ఎలా పలుకుతారు, అది గుద్దుకుంటుంది. ఆ వాక్యం అసలు అండర్స్టాండ్ కాదు. అందుకని ఆది యందు బాగా స్పష్టంగా ఉంది. క్రీస్తు అంటే వాక్యం ఉండెను, ఆ వాక్యము తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము నిత్య శక్తిత్వం దైవత్వమును కలిగినటువంటి దేవుడిగా ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యకు వచ్చాను. ఎంత వివరణ బాగుంది బ్రదర్. కానీ చాలామంది దీన్ని విధంగా బోధించుకుంటారు. రైట్, దాని భావం చెప్పకుండా నువ్వు ఎన్ని బోధించుకున్నా వేస్టే, దాని ద్వారా తాత్పర్యం చెప్పకపోయినా నువ్వు ఎంత చెప్పినా వేస్టే. సో ఒకసారి దీన్ని వివరించినట్టు యోహాను గారు తన పత్రికలు ఏం రాశారో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి 2 వచనాలు చదువునన్నా. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో. అపోస్తులు చెప్తున్నారు, యోహాన్ గారు, మేము ఏదైతే వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నామో. అది మేము ఆది యందు క్రీస్తు ఉండెనో, అది దేవుని యొద్ద ఉండెనో, మేము ఏదైతే విన్నామో అదే మేము చెప్పుచున్నామో. వేరేగా ఎందుకు చెప్పుకుంటారు, ఈయన ఆయనని మీరు ఎందుకు ఊరికి గుద్దుకుంటారు. ఇంకా చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి, ఆయన తండ్రి యేసుప్రభువారు అంటున్నారు, తండ్రి లోకము పుట్టక మునుపు, తండ్రి అనే దేవుడు లోకం పుట్టక మునుపు ఉన్నాడు. ఈ మధ్య పెద్ద గొడవ వేసిపోయింది.
పరలోకం ముందా దేవుడు ముందా అని. ఎంతకంటే వివరణ ఏం కావాలి? అసలు బైబిల్ చదివితే కదా. లోకాలు పరలోకము కూడా పుట్టక మునుపు తండ్రి అనే దేవుడు ఉన్నాడు. చూడు ఎంత వివరణ ఇస్తున్నాడు. ఏంటి? తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకంటే లోకాలు పుట్టక మునిపే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నారు. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడును నీ యొద్ద నన్ను మహిమపరచము. నీ యొద్ద ఉన్న మహిమ దైవత్వము ఏంటంటే కుమారత్వము. కుమారుడు, తండ్రి అంటే కన్నవాడు, కుమారుడు అంటే పుట్టినవాడు అని. ఇక్కడ పుట్టినవాడు అని అంటే చాలామంది ఇది కూడా జిట్లు పట్టుకుని ఏడ్చినారు ఈ మధ్య. ఇక్కడ పుట్టినవాడు అంటే దాని అర్థం ఏంటండి? తనలో నుండి ఒక భాగమును వచ్చినవాడని, తనలోనున్నవాడని. తండ్రి అనే దేవుళ్ళ నుండి క్రీస్తు వచ్చారు. క్రీస్తు నుంచి అంటే తండ్రి అనే దేవుని నుంచి పరిశుద్ధాత్మ వచ్చాడు. అదే తండ్రి అనే దేవుని నుంచి ఆదాము కూడా వచ్చాడు. ఆదాము నుంచి మనం అందరము కూడా ఆయన నుండి వచ్చిన వారమే. దైవత్వమును, మన ఆత్మ దైవత్వమునకు సంబంధించింది, దేహము మాత్రమే భూలోకానికి సంబంధించింది. నా ప్రియమైనటువంటి సోదర సోదరి, ఎవరి నిత్యత్వములో గుర్తుపెట్టుకోండి. తండ్రి అయిన దేవుడు, ఆయన యొద్ద కుమారుడు, ఆయన యొద్ద పరిశుద్ధాత్ముడు, ఆయన యొద్ద కావాల్సిన సంకల్పములో మనము. ఆయనకు అనేక మంది కుమారులు, క్రీస్తు లాంటి వారు కావాలి. ఆయనకు అనేక క్రీస్తు లాంటి కుమారులు కుమార్తెలతో యుగ యుగములు ఆ లోకం ఉండాలి. ఇందుకొరకే సమస్తాన్ని కలగజేసిందంటే కుమారుడు లేదు, ఆయనండి ఆ దేవుడు కాదు, ఏదేదో మాట్లాడుతున్నారు బ్రదర్. వద్దు, అవన్నీ పక్కన పెట్టేసి దైవంచి గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 1వ వచనంలో ఉన్నది, అదిగో తండ్రి అయిన దేవుని యొద్ద తన కుమారుడని క్రీస్తు యేసు వారు ఉన్నారు. క్రీస్తు యేసు పాటు అనేక మంది కుమారులు కుమార్తెలు కావాలనేదే నిత్య సంకల్పం. అందుకే శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు శరీరంలో ఉన్న నువ్వు కూడా తండ్రి అయిన దేవునికి తగ్గట్టు కుమారులు కుమార్తెలకు రూపుదిద్దుకొని క్రీస్తు లాంటి వాడిగా పరిశుద్ధతను నిర్దోషతను సంపాదించుకొని ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చక్కగా ఆలోచిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.